కథాస్రవంతి శ్రీ ఎన్కే బాబు సంపాదకత్వంలో సంకలనపరిచిన నాకు నచ్చిన నా కథ 4వ భాగం నుండి అమృతం కథ. రచన శ్రీ సలీం. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ప్రముఖ రచయిత సలీం ఇప్పటికే అనేక కథా సంపుటాలు, నవలలు, బాల సాహిత్యం, సైన్స్ ఫిక్షన్, కవితా సంకలనాలు వెలువరించారు. సాహిత్య అకాడమీ బహుమతితో పాటు అనేక పురస్కారాలు అందుకున్నారు. అన్ని దిన వార మాసపత్రికల్లో వీరి రచనలు నిత్యం కనిపిస్తూ ఉంటాయి. వీరు 1999 సంవత్సరంలో నీలోకి చూసిన జ్ఞాపకం, 2005 సంవత్సరంలో ఆకులు రాలే దృశ్యం, 2013 సంవత్సరంలో విషాద వర్ణం కవితా సంకలనాలు వెలువరించారు. వీరి కథా సంకలనాలు స్వాతి చినుకులు, నిశ్శబ్ద సంగీతం, రూపాయి చెట్టు, చెదరపు ఏనుగు, రాణిగారి కథలు, ఒంటరి శరీరం, రెక్కల హరివిల్లు, అంతర్గానం, నీటి పుట్ట, మాయ జలతారు. నవలలు జీవన్మృతులు, వెండి మేఘం, కాంచన మృగం మొదలైనవి. వీరిని వరించిన కొన్ని అవార్డులు: పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి 2005 సంవత్సరంలో వెండి మేఘం నవలకు సాహితీ అవార్డు, ఢిల్లీ తెలుగు అకాడమీ నుంచి 2005 సంవత్సరంలో రాష్ట్రీయ వికాస శిరోమణి అవార్డు, 2003 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా పురస్కారం, 2003 సంవత్సరంలో రూపాయి చెట్టుకి మాడభూషి రంగాచారి అవార్డు. వీరు రాసిన చిన్న కథలకు తెలుగు యూనివర్సిటీ వారి ధర్మనిధి పురస్కారం, చాసో లిటరరీ అవార్డు, వాసిరెడ్డి సీతాదేవి సాహిత్య పురస్కారం, కొవ్వలి లిటరరీ అవార్డు మొదలైనవి. వీరు రాసిన 6వ అల్లుడు కథ బెంగళూరు యూనివర్సిటీ ప్రచురించిన వరల్డ్ బెస్ట్ స్టోరీస్ 2వ వాల్యూంలో చోటు చేసుకుంది. లాక్డౌన్ ఎత్తేశారు. పంజా విసరడానికి పొంచి ఉన్న గండుపిల్లికి భయపడి కలుగులో దాక్కున్న ఎలుకల్లా ఇన్ని రోజులు గడిపిన మనుషులు మెల్లమెల్లగా బయటికి రావడం మొదలైంది. రకరకాల మాస్కులు తొడుక్కుని ముసుగు వీరుల్లా మనుషులు. ఆకలికి కూడా లాక్డౌన్ ఉంటే ఎంత బాగుండేదో కదా అనుకుంది రోషిని. తినడానికి ఏమీ లేనప్పుడల్లా లాక్డౌన్ విధిస్తే చాలు, ఆకలిని బయటికి రాకుండా కట్టడి చేయొచ్చు. కానీ అది ఆకలి కదా, ఎవరి మాట వినదు. తిండికి తప్ప మరి దేనికి లొంగదు. 3 రోజులుగా కడుపులో రగులుతున్న ఆకలి మంటను మంచినీళ్లు పోసి చల్లార్చే ప్రయత్నం చేస్తోంది. చల్లారడం మాట అటుంచి అగ్నిలో ఆజ్యం పోసినట్టు మరింత భగ్గుమంటోంది. ఆమె మెల్లగా నడవసాగింది. నీరసం వల్ల అడుగులు తడబడుతున్నాయి. చీకటి పడింది. వీధి దీపాలు వెలిగాయి. చీకటి పారిపోయింది. కానీ తనలో ఉన్న చీకటో కడుపులో చిక్కగా ఘనీభవించిన చీకటి. 16 ఏళ్ల వయసులో తన కళ్ళు ఎంత కాంతివంతంగా ఉండేవో, సూర్యకాంతపడి తలతళ మెరిసే తేట నీటి కొలనుల్లా. ఇప్పుడు పొరలు పొరలుగా అల్లుకున్న చీకటేదో వాటిలో స్థిర నివాసం ఏర్పరచుకుంది. అందుకే ఏడ్చినప్పుడల్లా కన్నీళ్లతో పాటు చీకటి బొట్లు బొట్లుగా కారుతూ ఉంటుంది. ఈ చీకట్ల నుంచి తనకు విముక్తి లేదని తెలిసే వాటితో కలిసి సహజీవనం చేయటానికి అలవాటు పడిపోయింది. రోషిని అంటే వెలుతురు కదా అని గుర్తొచ్చినప్పుడల్లా ఆమె పెదవుల మీద విరక్తితో కూడిన నవ్వు క్షణకాలం మెరిసి మాయమవుతూ ఉంటుంది. ఆమె అసలు పేరు రోషిని కాదు. చిన్నప్పుడు అమ్మా నాన్న పెట్టిన పేరు మరిచిపోయి ఎన్నేళ్లయిందో. 16 ఏళ్ల వయసులో సీనుని నమ్మి వాడితో పాటు ఈ పట్టణానికి రావడమే తను చేసిన తప్పు. ప్రేమ అనుకుంది. వాడికి తనంటే పిచ్చి అనుకుంది. వయసు పొంగులో కళ్ళు మూసుకుపోయి కసాయి వెంట నడిచే గొర్రెపిల్లలా వచ్చేసింది. వాడు 4 రోజులు సరదా తీర్చుకుని తనను అమ్మేసి అంగడి సరుకుని చేసి వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు అనుకుందో వాడు గొంతు నిలువు చంపేసి పోయి ఉంటే ఒకేసారిగా తన ప్రాణం పోయి ఉండేదిగా అని. అలా రోజురోజుకి రకరకాల చావులు చచ్చే బాధ తప్పేదిగా అని. ఎన్నాళ్లైందో తను డబ్బులు మొహం చూసి. లాక్డౌన్ తమ వృత్తిని దెబ్బతీసినంత ఘోరంగా ఏ వృత్తిని, వ్యాపారాన్ని దెబ్బతీసి ఉండదు. సాయంత్రం 6 అయ్యేటప్పటికీ తమ వీధంతా విటులతో కిటకిటలాడుతూ ఉండేది. ట్యూబ్లైట్ల కాంతితో పోటీ పడుతూ బొమ్మల్లా అలంకరించుకున్న తనలాంటి అభాగినులందరూ గుమ్మాలకు వేలాడదీసిన పూలదండల్లా నిలబడి ఉండేవారు. ఒంటికి పూసుకున్న సెంటు పరిమళంతో పాటు ప్లాస్టిక్ నవ్వుల్ని ఉదారంగా వెదజల్లుతూ, హొయళ్లు పోతూ, వంకర్లు తిరుగుతూ, లిప్స్టిక్ పూసిన ఎర్రటి పెదాల మధ్య ఎర్రటి నిప్పు కణికల్లాంటి అశ్లీల పదాల్ని పలుకుతూ
లాక్డౌన్ ఎత్తేసినా తమ పరిస్థితిలో మార్పు లేదు. కరోనా భయంతో ఎవరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇన్నేళ్లలో వీధి గుమ్మం ముందు నిలబడి విటులను ఆకర్షించడం తప్ప ఇలా రోడ్డును పడి విటుల కోసం ఎదురుచూసే అవసరం ఎప్పుడూ కలగలేదు. అంతా కరోనా ప్రభావం. దీనివల్ల ఎందరి జీవితాలు అతలాకుతలం అయ్యాయో. రోషిని ఓ వీధి లైట్ కింద నిలబడింది. కొద్ది దూరంలో రోడ్డుకి అవతల బళ్ల మీద రకరకాల తినుబండారాలు అమ్ముతున్నారు. ఇడ్లీలు, దోశలు, బజ్జీలు, పునుగులు, నూడిల్స్. ఆకలి మళ్ళా జూలు విదిలించింది. ఈ రోజైనా కడుపులో ఘనపదార్థం ఏదైనా పడకపోతే తను ఆకలితో చచ్చిపోవడం ఖాయం. ఆకలి కన్నా కరోనా భయంకరమైందని అనిపించడం లేదు. కరోనా సోకినే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. కానీ ఆకలి జబ్బు సోకితేనో దానికి మందే ఉంది. ఓ ముద్ద అన్నం తప్ప. ఆమె వైపు అదలో చూస్తూ కనిపించాడొకడు. వయసు 50కి పైనే ఉండొచ్చు. జుట్టు సగానికి పైగా నెరిసింది. పొట్టిగా లావుగా ఉన్నాడు. మొహానికి తెల్లటి మాస్క్ తొడుకుని ఉన్నాడు. అతని చూపుల్లోని ఆకలిని పసిగట్టింది. అతను దగ్గరగా వస్తూ ఉంటే అన్నం ముద్దు నోటికాడికి వస్తున్నట్టు అనిపించింది. ఆమె తన మొహానికి ఉన్న మాస్క్ను తీసేసి అతని వైపు ఆహ్వానం నిండిన చూపు ఒకటి విసిరింది. ఆమెకు కొద్దిగా ఎడంగా వెళ్లి నిలబడి ఆమె వైపు చూశాడతను. ఆమె నవ్వింది. అతను మొహం తిప్పుకున్నాడు. రోషిని 2 అడుగులు అతని వైపు వేసి, కావాలా అని అడిగింది. ఊహించని విధంగా అతను విరుచుకుపడ్డాడు. బుద్ధుందా నీకు? కరోనాతో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నా మీకు మీ వ్యాపారం తప్ప మరేమీ పట్టదా? ఎంతమందికి కరోనా అంటించాలనుకుంటున్నావు? ఇప్పటి వరకు ఎంతమందికి అంటించావు? పోలీసులు పిలవమంటావా? అతను పెద్ద పెద్దగా అరుస్తూనే ఉన్నాడు. పిచ్చి కుక్కేదో వెంటపడినట్లు రోషిని అక్కడి నుంచి వేగంగా ముందుకెళ్లి మరో వీధి మలుపులో నిలబడింది. రాత్రి 9 బేరం తగలలేదు. ఈ పూటకు కూడా మంచినీళ్లే గతి అనుకుని కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటి వైపుకు నడక సాగించింది. ఆమెకు లాక్డౌన్ రోజుల్లో పడిన కష్టాలు ఒకటొకటిగా గుర్తుకు రాసాగాయి. మార్చి 22న జనతా కర్ఫ్యూ పెట్టారు. అది శాంపుల్ మాత్రమేనని, ముందుంది ముసళ్ల పండగని అప్పుడు తనకు తెలియదు. అందరితో పాటు తను కూడా ఆ రోజు సాయంత్రం 5ంటికి గడపలో నిలబడి చప్పట్లు కొట్టింది. మార్చి 25 నుంచి 21 రోజుల లాక్డౌన్ విధించారు. ఎవరూ గడప దాటి బయటికి వెళ్ళడానికి లేదు. ఎవరూ లోపలికి రావడానికి లేదు. జైల్లో బంధించినట్లే. ఊపిరాడదు, ఏమీ తోచదు. కస్టమర్లు లేరు, ఆదాయం లేదు. ఖర్చులో మాత్రం పెద్దగా మార్పు లేదు. దాచిపెట్టుకున్న డబ్బులు కరిగిపోసాగాయి. 3 వారాలు ఎలాగో అలా ప్రాణం ఉగ్గబట్టుకుని గడిపేస్తే చాలని, ఆ తర్వాత ఎప్పటికి మళ్ళీ వ్యాపారం చేసుకోవచ్చని ఆశ. కానీ 21వ రోజున పిడుగులాంటి వార్త. లాక్డౌన్ మరో 19 రోజులు పొడిగించారని. ఆ వార్త వినగానే తన గుండెల్లో రాయి పడింది. దిగులు సునామీలా చుట్టేసింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. 19 రోజులు ఎలా గడపాలో అర్థం కాలేదు. పేద కుటుంబాల కోసం ప్రభుత్వం బియ్యం, కందిపప్పు, కూరగాయలు సరఫరా చేయడం మొదలెట్టింది. దానికి రేషన్ కార్డు చూపించాలట. తనకు రేషన్ కార్డు లేదు. తనకే కాదు, ఆ వీధిలో తనలా ఒళ్ళొమ్ముకుని బతికే చాలా మందికి రేషన్ కార్డులు లేవు. ఆకలి. చుట్టుపక్కల ఇళ్లలో కూడా నెగడులా మండుతూ ఆకలి. ఓ రోజు ఏదో స్వచ్ఛంద సంస్థ తరఫున ఒక ఆవిడొచ్చి అన్నం పొట్లాలు పంచింది. అందరూ ఎలా ఎగబడ్డారో, తోసుకుంటూ, తొక్కుకుంటూ, తిట్టుకుంటూ. ఆమెకు సాయంగా వచ్చిన 2 పోలీసులు లేకపోతే జుట్లు పట్టుకుని కొట్టుకునేవాళ్ళు కూడా. ఆ పొట్లంలో ఉన్న అన్నంలో సగం తిని మిగతా సగం రాత్రి కోసం దాచుకునేది. అర్ధాకలితో పడుకున్నా సగమైనా కడుపు నిండుతున్నందుకు ఆ స్వచ్ఛంద సంస్థ వాళ్లకు ఎన్నిసార్లు మనసులోనే చేతులెత్తి మొక్కిందో. లాక్డౌన్ మరో 4 వారాలు పొడిగించబడింది. ప్రభుత్వం పేద బడుగు వర్గాల కోసం, వలస కార్మికుల కోసం ప్రకటించిన సంక్షేమ పథకాలేవీ తన గుమ్మం దాకా రాలేదు. ఆ వీధిలో ఉండే తనలాంటి అభాగ్యులు కూడా శ్రామికులేగా. కార్మికులు కండల్ని కరిగించి భవన నిర్మాణాల్లోనూ ఫ్యాక్టరీల్లోనూ పనిచేస్తే తాము కూడా తమ శరీరాల్ని, ఆరోగ్యాల్ని పణంగా పెట్టి, గుండెల్ని కొలివిలో పెట్టి కాల్చుకుంటేనేగా కడుపుకింత కూడు దొరికేది. మరి ప్రభుత్వం తమనెందుకు పట్టించుకోదో ఆమెకు అర్థమయ్యేది కాదు. లాక్డౌన్ ఎత్తేశాక తన కష్టాలు తీరుతాయని ఆశపడింది. అది అడియాసగానే మిగిలిపోయింది. కరోనా చేస్తున్న కరాళ నృత్యం రోజురోజుకు తీవ్రం అవుతోంది. రక్షణ కోసం మాస్కులు తుడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరైంది. ఇటువంటి పరిస్థితుల్లో కస్టమర్లు ఎవరొస్తారు? తమ వీధికొచ్చే కస్టమర్లలో ఎక్కువ మంది వలస కార్మికులు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, ఆటో నడిపేవాళ్లు, క్యాబ్ నడిపేవాళ్లు. ఇప్పుడు వాళ్లకే ఉపాధి లేక అల్లాడుతుంటే
తనలాంటి వాళ్ళ మీద ఖర్చు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎయిడ్స్ భూతం భయపెట్టిన రోజుల్లో అయినా రక్షణ తొడుగుల పుణ్యం అంటూ తన వ్యాపారం సజావుగానే సాగింది. కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి నుంచి రక్షించే రక్షణ కవచాలతో దేహ వ్యాపారం ఎలా సాధ్యం? ఆమెకు రమేష్ గుర్తొచ్చాడు. చిన్న చెప్పుల దుకాణం నడుపుతూ ఉంటాడు. ఆమె అంటే ప్రాణం అన్నట్టు ప్రవర్తిస్తాడు. అప్పుడప్పుడు ఇదంతా వదిలేసి నాతో వచ్చేరాదు, నేను ఉంచుకుంటాను అంటూ ఉంటాడు. అతనికి ఫోన్ చేసి రమ్మంటే వస్తాడేమోనన్న ఆశ. ఒక్క 500 ఇస్తే చాలు, కొన్ని రోజుల వరకు ఆకలికి బలి కాకుండా కాపాడుకోవచ్చు. వెంటనే రమేష్కి ఫోన్ చేసింది. బాగున్నావా అన్నాడు. బాగున్నాను, రాకూడదు? చాలా రోజులైంది నిన్ను చూసి. బాగా గుర్తొస్తున్నావు. నువ్వు కూడా బాగా గుర్తొస్తున్నావు. కానీ వచ్చి ఏం చేయమంటావు? నేను చెప్పాలా ఏమిటి, నీకు తెలీదా? తెలుసు కాబట్టి అడుగుతున్నా. నోటికి మాస్క్ వేసుకుని ఒళ్ళంతా పీపీఈ కోటి వెనుక దాచేసుకుని 6 అడుగులు దూరం పాటిస్తూ అదెలా సాధ్యం, నువ్వే చెప్పు అంటూ తనేదో జోక్ పీల్చినట్టు పెద్దగా నవ్వాడతను. పోన్లే, అదేమి వద్దులే, ఓ 500 ఇచ్చిపో చాలు, సరుకులు కొనుక్కుంటాను. అన్నం తిని 3 రోజులైంది. అయ్యో అలానా? అయినా ఊరికే 500 ఎవరైనా ఎందుకు ఇస్తారనుకుంటున్నావు? ఊరికే వద్దు, అప్పుగా ఇవ్వు. ఈ కరోనా ఎప్పటికైనా తగ్గుతుందిగా, అప్పుడొస్తే నీ అప్పు వడ్డీతో సహా తీరేలా నీతో సహకరిస్తాను. ఇటువంటి వ్యవహారాల్లో అప్పు ప్రసక్తే మంచిది కాదు. ఈ చేత్తో డబ్బులు ఇస్తే ఆ చేతికి కోరుకున్నది దొరకాలి, నా లెక్క అంతే. రోషినీకి కోపం వచ్చింది. నేనంటే ఇష్టమంటావుగా, అవన్నీ ఉత్తమాటలేనా అంది. ఇష్టమే, కాదని ఎవరన్నారు? కానీ డబ్బు దగ్గర మాత్రం నేను చాలా నిక్కచ్చి అన్నాడు. ఫోన్ కట్ చేస్తూ యాదవ సచ్చినోడు, చీ నిక్కచ్చట నిక్కచ్చి అంటూ కొనుక్కుంది. తమ వీధిలోకి మలుపు తిరగంగానే గోడవారుగా నిలబడి ఉన్న రషీద్ కనిపించాడు. అతనికి దాదాపు 60 ఏళ్ల వయసుంటుంది. పుట్టుగుడ్డి, ఎడం చేతిలో ఉన్న కర్రను నేలకు తాటిస్తూ కుడి చేతిని చాపి అల్లాకే నాంపే అంధేకో ఖైరాద్దో బాబా అంటూ అడుక్కుంటూ ఉంటాడు. కర్రకు పైన కట్టి ఉన్న మువ్వలు శబ్దం చేస్తూ అతని గొంతుతో శృతి కలుపుతూ ఉంటాయి. 4 మగపిల్లలు. ఇలా అడుక్కున్న దాంతోనే వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేశాడు. కానీ ఇప్పుడు పిల్లలు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారని, తనని తన బేగంని పట్టించుకోరని అడిగిన వాళ్ళందరికీ చెబుతూ ఉంటాడు. ఆ వీధిలో ఉండే తనలాంటి స్త్రీలందరూ అతన్ని రషీద్ చాచా అంటూ ఆదరంగా పలకరిస్తారు. వ్యాపారం బాగా జరిగిన రోజు అతని చేతిలో 5దో 10దో ఖైరాత్గా ఇస్తుంటారు. అక్కడికొచ్చే విటులు కూడా తమకు తోచినంత దానం చేస్తూ ఉంటారు. కానీ లాక్డౌన్ సమయంలోనే కాదు, అది ఎత్తేశాక కూడా ఆ వీధిలోకి ఎవరూ రాకపోవడంతో రషీద్ అతని భార్య పస్తులుంటున్న విషయం రోషినీకి తెలుసు. సలామలేకుం రషీద్ చాచా, ఈరోజైనా ఖైరాత్ దొరికిందా అని అడిగింది రోషిని. ఆలేకం అస్సలాం రోషిని బేటీ, ఎవరైనా ఈ వీధిలోకి వస్తే కదా తల్లి ఖైరాత్ దొరికేది. ఈరోజు బక్రీద్ పండగ, నేను నా బేగం ఈ ఈద్ రోజు కూడా పస్తులుండక తప్పేలా లేదు. ఏం చేస్తాం, ఆ పర్వర్దిగారికి ఇంకా మా మీద దయ కలిగినట్టు లేదు అన్నాడు. మా మీద కూడా రషీద్ చాచా అని మనసులో అనుకుని, ఈ వీధిలోకి కొన్నాళ్ల పాటు రావద్దని చెప్పాగా చాచా, మేమే పస్తులుంటుంటే నీకు ఖైరాత్ ఎలా దొరుకుతుంది? రద్దీగా ఉండే వీధి వెతుక్కుని వెళ్ళొచ్చుగా, ఎన్నాళ్ళు పస్తులుంటావు? ఎన్నో ఏళ్లుగా నాకు అన్నం పెట్టిన వీధి తల్లి ఇది, అలవాటైన దారి. వద్దని చెప్పినా నా మువ్వల కర్ర వినదుగా, ఇటుకే లాక్కొస్తుంది. అయినా మీతో పాటే నేను. మీరు పస్తులుంటుంటే నేను మరో వీధిలో అడుక్కుని కడుపు నిండా తింటూ ఉంటే వంట పడుతుందా తల్లి? అల్లా మెచ్చడు అన్నాడు. రోషిని ఇల్లు చేరుకున్న 2 నిమిషాలకే ఎవరో తలుపు తడితే కస్టమర్ ఏమో అనుకుని ఆశగా తలుపు తీసింది. ఎదురుగా ఇంటి ఓనర్ గోపాల్. మనిషి భారీగా ఎద్దులా నల్ల తుమ్మ ముద్దలా ఉంటాడు. ఇంట్లోనే ఏవో కెమికల్స్ తయారు చేసి అమ్ముతూ ఉంటాడు. అందువల్లేనేమో అతనికి చర్మరోగం ఏదో అంటుకుంది. ఒళ్ళంతా పొడలు, కొన్నిటి నుంచి రసి కారుతూ చూస్తేనే వికారం కలిగేలా. 3 నెలద్ద బాకీ ఉన్నావు, ఎప్పుడు ఇస్తావు? ఎప్పటికి మళ్ళీ ఆమె శరీరం వైపు ఆకలిగా చూస్తూ అడిగాడు. బేరాలుంటేగా, తినడానికే తిండి లేదు, ఇక అద్దె ఎక్కడి నుంచి కట్టమంటావు అంది రోషిని. గోపాల్ ఆమె పొందు కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాడు. అడిగిన ప్రతిసారి ఆమె నుంచి తిరస్కారాన్ని పొందాడు. ఆమె చూపులో ఇన్నాళ్లు అసహ్యం తప్ప మరేదీ కనిపించలేదు అతనికి. కానీ ఇప్పుడు ఆమె నిస్సహాయత అతన్ని ఉసుగొల్పుతోంది. ఇన్నాళ్లు అందకుండా పరుగుపెట్టిన లేడిపిల్ల ఇప్పుడు కాళ్లు విరిగి దీనంగా పడి ఉంది. చేతికి చిక్కకుండా ఎలా తప్పించుకుంటుంది? నా కోరిక తీర్చేవనుకో, 1 నెల అద్దె మాఫీ చేస్తాను ఆశగా చూస్తూ అన్నాడు.
రోషిని ఎప్పటిలా ఛీ నీతోనా అనలేదు. అలా అనేసి మొహం మీద అద్దె విసిరి కొట్టడానికి తన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. ఆమె మౌనంగా ఉండటం చూసి గోపాల్ మరింత ఉచ్చు బిగించే ప్రయత్నం చేశాడు. హోటల్ నుంచి మటన్ బిర్యానీ పార్సెల్ తెచ్చి ఇవ్వమంటావా? నువ్వు కడుపు నిండా తిన్నాకే ఏదైనా అన్నాడు. మటన్ బిర్యానీ పేరు వినగానే ఆమె నోట్లో నీళ్లు ఊరేయి. అతని వైపు కళ్ళెత్తి చూసింది. నల్లటి చర్మం, పైన తెల్లటి పొడలు, వాటిలోంచి రసి కారుతూ అసఖ్యం వేసింది. ఆకలిని భరించడం సులభమా లేక అసహ్యాన్ని భరించడమా? కళ్ళు మూసుకుంటే చాలు, అసహ్యం కనిపించదు. కానీ ఆకలి, అది తన శరీరంలోని కణకణంలో అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందుతూ మనసుని, గుండెని, చివరికి ఆత్మని కూడా ఛిద్రం చేస్తూ. రోషిని కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని ఓ నిశ్చయానికి వచ్చి కళ్ళు తెరిచింది. వ్రతం చెడబోతోంది. కనీసం ఫలితం దక్కాలనుకుంది. 1 నెల అద్దె మాఫీ చేస్తే ఎలా సరిపోతుంది అంది. 3 నెలల అద్దె మాఫ్. తన కోరిక తీరబోతుందన్న ఉత్సాహంతో అన్నాడు. 1000 రూపాయలు కూడా ఇవ్వాలి. 3 నెలల అద్దె మాఫీ చేశాగా ఇంకా అదనంగా డబ్బులు ఇవ్వాలా? ఇవ్వను. నీ ఇష్టం. ఈ పూట బిర్యానీ తెచ్చిస్తానన్నావు, మరి రేపో ఎల్లుండో నాకు నెలంతా గడవద్దా? అతను అయిష్టంగానే సరే అన్నాడు. మొదట నా చేతిలో డబ్బులు పెట్టు, తర్వాత హోటల్కి వెళ్ళి బిర్యానీ పట్టుకురా, ఆ తర్వాతే నువ్వు కోరుకుంది దొరుకుతుంది అంది. గోపాల్ ఆమె చేతిలో 10 100 రూపాయల నోట్లు పెట్టాడు. హోటల్కి వెళ్ళి మటన్ బిర్యానీ పార్సెల్ తెచ్చాక తినమని ఆమె ముందు పెట్టాడు. అతని ఎదురుగా ఉంటే తిండి సహించదని ఆమెకు అర్థమైంది. మొదట నీ పని కాని, తర్వాత తీరిగ్గా తింటాలే అంది. కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకుంది. అతను వెళ్ళిపోయాక బిర్యానీ పొట్లం విప్పింది. లావాలా ఎర్రటి ఆకలి, దాన్ని చల్లార్చే నీటి ఊటలా ఎదురుగా బిర్యానీ. ముద్ద నోట్లో పెట్టుకోబోతున్నప్పుడు రషీద్ చాచా మొహం కళ్ల ముందు మెదిలింది. మీతో పాటే నేను, మీరు పస్తులుంటే నేను కడుపు నిండా తింటే అల్లా మెచ్చడు తల్లి అన్న రషీద్ చాచా. అతను, అతని బేగం పస్తులుంటే తన కడుపు నిండా తింటే అల్లా మెచ్చుతాడా? మెచ్చడుగాక మెచ్చడు. రోషిని ఓ ప్లేట్లో 3వ వంతు బిర్యానీని తీసి పెట్టుకుంది. మిగతా బిర్యానీని పొట్లం కట్టి వేగంగా బయటికి నడిచింది. అప్పుడే రషీద్ చాచా తన మువ్వల కర్రను తాటించుకుంటూ మెల్లగా నడుచుకుంటూ వెళుతున్నాడు. రషీద్ చాచా అని పిలిచింది. అతను ఆగిపోయి వెనక్కి తిరిగాడు. అతని చేతిలో బిర్యానీ పొట్లం పెట్టింది. 200 రూపాయలు తీసి అతని జేబులో పెడుతూ ఈద్ ముబారక్ రషీద్ చాచా అంది. అతని కళ్ళలో నీళ్లూరేయి. శుక్రియా బేటీ, అల్లా తుమ్కో ఖుష్ రఖే, బర్కత్ దే అన్నాడు. రోషిని ఇంటికి తిరిగొచ్చి ప్లేట్లో తీసిపెట్టుకుని బిర్యానీ తింటూ ఉంటే తనలా ఆకలితో అలమటిస్తున్న మరో 2తో పంచుకున్నందువల్లేమో అచ్చం అమృతంలానే అనిపించింది. మీరింతవరకు అమృతం కథ విన్నారు. రచన శ్రీ సలీం, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2021 సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీ నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురితమయ్యింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి